అండ్ డిప్రెషన్స్ ఇవి అంటే ఓకే, స్ట్రెస్ ఉన్నా డిప్రెషన్ ఉన్నా ఆ టైం వరకు సమ్ టైం పీరియడ్ అక్కడ నుంచి బయటకు వస్తారు. చాలామంది సూసైడ్స్ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. సమ్ పాయింట్లో అసలు జనరల్గా చావు అంటేనే అందరికి భయం, ఎప్పుడెప్పుడు చచ్చిపోతామో, ఎవరిని వచ్చి గుద్దిద్దా, ఇంత భయపడే బ్రెయిన్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆఫ్ అయిపోయి అలాంటి డెసిషన్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? అయితే ఒకటి అండి, మనము పాజిటివ్ మెంటల్ హెల్త్ గురించి మాట్లాడినప్పుడు ఆ బ్రెయిన్కి ఉండే అబిలిటీస్ ఏమిటి అని అంటే మంచి ఆలోచనలు, అలానే మన ఎమోషన్స్ని రెగ్యులేట్ చేసుకోగలగడం. అంటే ఆరోగ్యంగా ఉండడం అంటే అసలే దుఃఖపడద్దు అని కాదు, కానీ దుఃఖంలోకి వెళ్ళినా మళ్ళీ అందులోంచి బయటికి రాగలగడము. అలానే మన ప్రవర్తనలను కూడా కంట్రోల్లో ఉంచుకోగలగడం. ఇప్పుడు ఒక స్ట్రెస్ వచ్చే వరకు నేను ఇందాక అన్నట్టు ఎవరో వెళ్ళి నాకు స్ట్రెస్ రిలీవ్ అవ్వాలంటే నేను డ్రింక్ తాగాల్సిందే అని అంటాడు. ఆ రకంగా కాకుండా స్ట్రెస్ని ఇంకా పాజిటివ్ బిహేవియర్స్ ద్వారా ఎలా మార్చుకోగలగడము అనేది ఒక ఆరోగ్యకరమైన మెదడుకి వస్తుంది. అలానే ఒక ఆరోగ్యకరమైన మెదడుకి ఉండే ఇంకొక ఎబిలిటీ ఏమిటి అని అంటే పర్పస్ ఆఫ్ లైఫ్. సో యునో మనం దేనికోసం ఈ లైఫ్ బ్రతకాలి, మన వల్ల ఎవరికి ఉపయోగము, ఇవి తెలుసుకోగలగడం. అయితే ఎక్కడో ఈ అబిలిటీస్ అన్నది క్షీణించినప్పుడు, మానసిక ఆరోగ్యం అన్నది క్షీణించినప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుతున్నవన్నీ కూడా రివర్సల్ అయిపోతాయి. సో అక్కడ లైఫ్కి పర్పస్ అంటూ ఏమీ కనిపించదు. వచ్చే ఆలోచనలన్నీ కూడా నెగిటివ్ ఆలోచనలు వస్తాయి, వచ్చే ఎమోషన్స్ అన్నీ కూడా నెగిటివ్ ఎమోషన్స్ అనేవి వస్తాయి. సో ఎప్పుడు కనుక చూసుకుంటే థాట్స్, ఎమోషన్స్ అండ్ బిహేవియర్స్ ఇంటర్లింక్డ్ ఉంటాయి. ఇప్పుడు నేను కూర్చుని ఉన్నాను, నాకు సడన్గా ఒక బ్యాడ్ థాట్ వచ్చింది. నేను ఎప్పుడో ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను అనే ఆలోచన నాకు గుర్తొచ్చింది. ఆ థాట్ నుండి నేను బయటికి రాలేదనుకోండి, ఆ థాట్లోనే ఉంటూ ఉంటూ నా నెక్స్ట్ ఎమోషన్ ఏమవుతుంది, ఊరికే నా మెదడు నువ్వు ఫెయిల్ అయ్యావు, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు ఎప్పుడు ఇంతే అని నాకు చెప్తున్నప్పుడు అన్డౌటెడ్లీ నా ఎమోషన్ సాడ్నెస్లోకి వెళ్ళిపోతుంది.